నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు కంప్లీట్గా సర్జరీ అయ్యి 3 months అయిందనమాట. ఇన్ని రోజులు నాకు కొంచెం పనులు ఉండబట్టి కొన్ని పనుల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో నాకు ఈరోజు వరకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 90 days అయిందనమాట. అంటే నా 6 months జర్నీలో హాఫ్ జర్నీ కంప్లీట్ అయిపోయిందనమాట. నా 6 monthsకి కంప్లీట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నా 3 monthsకి నా రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏందని మనం ముందుగా చూసుకుందాం. ఇక ఫోన్ కాల్స్ విషయానికి వస్తే మాత్రం చాలామంది కాల్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. కొందరు అయితే బ్రో ఇంకా వీడియో అప్లోడ్ చేయట్లేదు, ఏమైంది అని అడుగుతున్నారు. సో నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి, వాటి వల్ల కూడా నాకు ఇంకా చెప్పాను కదా మీకు, నాకు వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇంకా నాకు నా పర్సనల్ ఛానల్ ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్లో వేరే పేజ్ గిట్లా ఉంటుంది. సో నేను వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నేను ఈ వీడియోస్ చేయలేకపోయాను. సో నాకైతే ఇప్పుడు సర్జరీ అయ్యి 90 days అవుతుంది, అంటే 3 months కంప్లీట్ అయింది. నా కండిషన్ ఏ విధంగా ఉందని ఇప్పుడు చూసుకుందాం, ఓకేనా? ఓకే, ఇప్పుడు నా కండిషన్ చూసుకున్నట్లయితే మీరు నా స్ట్రైట్ ఫార్వర్డ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే నా లుక్ చూడొచ్చు. మీరు మామూలుగా అయితే ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ఏం కనిపించదు, సైడ్స్కి అయితేనే మనకు కొంచెం కనిపించే అవకాశం ఉంది. ఫ్రంట్ నుంచి చూసుకుంటే మీరు ఇట్లా కొంచెం హెడ్ డౌన్ చేస్తే చూడండి, ఆల్మోస్ట్ నాకు ఈ షేడింగ్ ఫేస్ అంతా కంప్లీట్ అయిపోయింది. హెడ్ బాత్ చేసినప్పుడు ఎప్పుడో ఒక ఫాలికల్ అనేది ఫాల్ అయిపోతుంది. మ్యాక్సిమం అయితే నాకు షేడింగ్ ఫేస్ అయిపోయింది. చూసుకున్నట్లయితే మీరు అక్కడక్కడ కొంచెం వైట్గా ఉంది. ఇవాళ నేను బయటకు వెళ్ళి వచ్చిన స్వెట్ వల్ల కొంచెం మినాక్సిడిల్ అనేది కొంచెం అట్లా అవుపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ హెయిర్ లాస్ అయిందనమాట. ఇక్కడ కొంచెం గ్రోతింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కొంచెం గ్యాప్స్ కనిపిస్తున్నాయి, కానీ లుక్ మాత్రం న్యాచురల్గానే ఉంది. చాలామంది అయితే కనిపెట్టలేకపోతారు బయటికి వెళ్తే. ఇప్పుడు సైడ్ చూసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఎక్కువ షేడ్ అయింది. ఫస్ట్లో షేడ్ అయింది కాబట్టి ఇంకా హెయిర్ గ్రోత్ కాలేదు అక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టెంపుల్స్ ఇట్లా నార్మల్గా కనిపిస్తుంది. ఇటు సైడ్ చూడొచ్చు, ఇక్కడ కూడా నాకు సర్జరీ అయింది ఈ టెంపుల్ దగ్గర కూడా. నాకు సైడ్ హెయిర్ అయితే ఇంకా చాలా పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. ఈ దసరాకు కూడా ఫెస్టివల్కి హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే మాత్రం నా లుక్ చూడడానికి న్యాచురల్గా ఉంది. ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ ఫాల్ అయింది కాబట్టి కొంచెం నార్మల్గా అవుపిస్తుంది. ఇక రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం అస్సలు మీరు కనిపెట్టలేరు, ఇక్కడ సర్జరీ అయినట్టు కూడా కనిపెట్టలేరు. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో నా హెయిర్ లైన్ కానీ, ఇక్కడ నా టెంపుల్స్ కానీ, ఇక్కడ నా హెయిర్ లైన్ కానీ చాలా న్యాచురల్గా అవుపిస్తుంది. చాలామంది అయితే బయట తిరిగినా కూడా చాలామంది నువ్వు సర్జరీ చేసుకున్నావా అని అడుగుతారు, కానీ ఎవరు కనిపెడతలేరు అనమాట. ఎవరు 100లో 1% పీపుల్ మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే కనిపెడతారు. సో చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ గ్రోతింగ్ స్టార్ట్ అయింది, చాలా గ్రోతింగ్ వచ్చేసింది. చాలామందికి 3rd monthలో షేడింగ్ ఫేస్ నడిచి ఏమైందంటే మొత్తం షేడ్ అయిపోద్ది అనమాట ఒకటేసారి. నాకు అట్లా కాదు, నాకు గ్రోతింగ్ ప్లస్ షేడింగ్ ఫేస్ రెండు ఉన్నాయి కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ 3rd month ఏంటంటే మనకి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే షేడ్ అయ్యేది షేడ్ అవుతుంటుంది, మళ్ళీ గ్రోతింగ్ అయ్యేది గ్రోత్ అవుతుంటుంది. సో నాకు సైడ్స్ కూడా చూసారు. ఇప్పుడు నా డోనర్ ఏరియా చూసుకున్నట్లయితే ఒకసారి నా డోనర్ ఏరియా చూడండి, అసలు మామూలుగా పెరగలేదు డోనర్ ఏరియా. చాలా హెయిర్ పెరిగింది. హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఇక మీకు ఈ వీడియో చేసి నా రిజల్ట్ చూపించి నేను హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. అసలు చాలా అంటే చాలా హెయిర్ ఉంది నాకు వెనుక, ఆల్మోస్ట్ అసలు కనిపెట్టలేము వెనక సైడ్ అయితే అస్సలే. ఇట్లా ఉంది కండిషన్. ఇంకా ఇప్పుడు మనకి 3 months కంప్లీట్ అయింది కదా. ఈ 3 monthsలో ఏమైందంటే ఫస్ట్ మంత్లో కొంచెం ఒక 30% 40% షేడ్ అయింది. సెకండ్ మంత్లో కూడా ఇంకో 40%. ఈ 3rd monthలో 20-30% ఇట్లా షేడ్ అవుతూ వస్తుంది. ఈ 3rd month అయిపోయేసరికి 90-95 days అయ్యేసరికి షేడింగ్ ఫేస్ మొత్తం ఆగిపోతుంది. దాని తర్వాత మనకి 4th 5th 6th ఈ 3 months అనేది మనకు మొత్తం కంప్లీట్గా గ్రోతింగ్ ఉంటుంది అనమాట. సో మనం ఈ 4th 5th 6th మంత్లో మనం రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్కువ నాకు రిజల్ట్ ఉంటుందని మనం ఉండొచ్చు అనమాట. సో ఇంకా 3 months ఉంది కాబట్టి నా జర్నీలో నాకైతే మంచి రిజల్ట్ వస్తుందని నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. నేనైతే ఇప్పటికీ మాది కొంచెం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను బయటకు కూడా వెళ్తాను, బాయ్ దగ్గరికి వెళ్ళడం, ఇంకా అంటే మా అమ్మ వాళ్ళని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం లాంటివి చేస్తాను, కానీ హెవీ వర్క్స్ అయితే చేయడం లేదు. డాక్టర్స్ అయితే నాకు జిమ్ కానీ మామూలుగా వర్కౌట్స్ కానీ గేమ్స్ లాంటివి ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు అన్నారు, కానీ నేనైతే ఇంకొక 1 or 2 months రెస్ట్ తీసుకున్న తర్వాతకి మిగతాది నా ప్రొఫెషన్ అంటే గేమ్స్ ఆడడం కానీ జిమ్ చేయడం కానీ చూజ్ చేసుకుందామని నేను అనుకుంటున్నా. ఓకే, మీకు కూడా ఏ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏమన్నా సందేహాలు, డౌట్స్ కానీ ఇంకేమన్నా ఉంటే
మీరు చూస్తున్నారు నన్ను అంటే ఒక 3 మంత్స్ నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు నా రిజల్ట్ ఏ విధంగా ఉందని. చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు, చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ అయితే డీమోటివేట్ అవ్వకండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. దాని తర్వాత మీరు ఒకవేళ నన్ను చూసి కూడా మీరు ఏమైనా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సర్జరీ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను మాత్రం మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. నాకు మ్యాక్సిమం కాల్ చేసిన ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నానంటే, మీకు అసలు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదా అని ఏజ్ని బట్టి కూడా నేను వాళ్ళని అడుగుతున్నాను. చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు అనుకో, 23, 21 వాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చెప్తున్నా వాళ్ళకి, బ్రో మీకు ఇప్పుడు అవసరం లేదు, ఒక 25 తర్వాత చేసుకోండి, అప్పుడే మీకు కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుందని నేను చెప్తున్నాను. ఇక 28 ఇక నా ఏజ్ వాళ్ళు చేస్తే మాత్రం, బ్రో నా రిజల్ట్ వచ్చినాక చూడండి, లేకపోతే మీకు నమ్మకం కుదిరితే ఇప్పుడే చేసుకోండి, మీకు ఎలాంటి సాయం కావాలని నేను చేస్తానని చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా నా 4th, 5th, 6th మంత్ అట్నే 1 year చాలా జర్నీ ఉంటుంది, ఇంకా చూస్తూ ఉండండి. నా ద్వారా సర్జరీస్ ఇప్పటికే ఒక 3-4 మెంబర్స్ చేసుకున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుందాం నెక్స్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.